హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వీళ్ళనేం చేద్దాం అనే నవలని చెప్పుకుంటున్నాం. యండమూరి గారు చాలా జోనర్స్కి సంబంధించిన నవళ్ళు రాశారు. మనం చెప్పుకుంటున్న ఈ నవల అబ్సర్డ్ థ్రిల్లర్ అనే జోనర్కి సంబంధించింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఓ అభూత కల్పన అనమాట. మనకి ఈ నవల ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంతకుముందు భాగంలో మనం ఏం తెలుసుకున్నామంటే, ఇన్స్పెక్టర్ సాంబమూర్తి తాను చనిపోయాడు అనుకున్న ప్రతినిధి 3 మాయమైపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఈరోజు తెలుసుకుందాం. మన కథలో ప్రమోద్ బాని ఈ వృద్ధుల కథ మొదలవక ముందే ఇంకో కథ ప్రారంభమైంది. అదేంటో చూద్దాం. సూర్యుడు కృంగక ముందే దహనం పూర్తవ్వాలని ఎవరో హెచ్చరిస్తున్నారు. కర్రల సందుల్లోంచి నాకు ప్రపంచం కనబడుతోంది. కాటికాపరి నా మొహం మీద ఒక్కొక్క కర్ర పేరుస్తున్నాడు. నా మీద ఆ విధంగా కట్టెలు పేర్చటాన్ని నా మిత్రుడు ఒకరు ఫోటోలు తీస్తున్నాడు. చాలా అభినందనీయమైన కొత్త ఆలోచన. మరి కొంతకాలం పోతే కపాల మోక్షాన్ని కూడా వీడియో తీసి బంధుమిత్రులకి పంపుతారేమో. నా స్నేహితులు, బంధువులు కాస్త దూరంగా చితి చుట్టూ వలయాకారంలో నిలబడి ఉన్నారు. కొందరు చేతులు కట్టుకుని, కొందరు సెల్ ఫోన్లలో మాట్లాడుతూ, మరికొందరు మౌనంగానూ ఉన్నారు. నా దగ్గర చిన్న చిన్న అప్పులు తీసుకున్న వారి మొహంలో సంతోషము, నాకు భారీ మొత్తంలో అప్పులు ఇచ్చిన వారి మొహాల్లో విషాదము కనబడుతోంది. కొంతమంది నా తోటి రచయితలు కూడా వచ్చారు. వారిలో డబ్బున్నవారు, డబ్బులేని సామాజిక స్పృహ కలిగిన వారు కూడా ఉన్నారు. నా తలకి ఎడమ పక్కగా నిలబడి ఇట్నుంచి ఇటే బారుకు వెళ్లాలని ఒకరు, స్నానం చేసి వెళ్ళకపోతే పాపమని మరొకరు వాదించుకుంటున్నారు. నా తలకి కొరివి పెట్టే సమయం ఆసన్నమవగానే ఎవరో గుంపులోంచి మహర్షి జిందాబాద్ అని అరిచారు. చాలామంది దానికి గొంతు కలుపుతూ మహర్షి అమర్ రహే అని నినాదాలు చేశారు. రేపొక సంతాప సభ, అంతే, ఎల్లుండికి మర్చిపోతారు. మరణానంతర రచనలు కొన్ని నేను చేశాను. క్షమించాలి. చనిపోయాక నా వాక్య నిర్మాణం దరిద్రంగా తయారైనట్టుంది. మనిషి చనిపోయాక జరిగే సంఘటనల గురించి నేను కొన్ని రచనల్లో వివరించానని చెప్పటం నా ఉద్దేశం. అందుకని నాకిదేమీ కొత్తగా లేదు. నా పాత్రలు కొన్ని భగవంతుడి దగ్గరికి వెళ్తాయి, కొన్ని వాదిస్తాయి, కొన్ని ప్రార్థిస్తాయి. అయితే ఇప్పుడు నేను కూడా అలాగే వెళ్ళబోతున్నానని నాకు ఆ క్షణం తెలీదు. అన్నట్టు ఒక విషయం, ఇప్పుడు మీరు చదువుతూ ఉన్న నా కథ కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది. అప్పట్లో సెల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్లు ఎలా ఉన్నాయి అన్న అనుమానం మీకు రావచ్చు. ఇది ఒక అబ్సర్డ్ రచన. ఇటువంటి అయోమయాలు ఈ పుస్తకంలో ముందు ముందు చాలా కనబడతాయి. మరణమే ఒక అయోమయ రహస్యం. మరి మరణించిన వాడు చెప్పే కథలో అయోమయం ఉంటే తప్పేమిటి? ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా పెద్ద శబ్దం వినపడింది. ఏమిటా అని చూస్తే నా కపాలం పగిలిందని తెలిసింది. నాకు శాంతి గుర్తొచ్చింది. తప్పు నాదే అని తెలుసు. అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏదో సినిమాలో నేను రాసిన డైలాగులు గుర్తొచ్చాయి. ఒక భార్య ఈ విధంగా అనుకుంటుంది. బ్యాంక్ లాకర్లో మా ప్రేమను పెట్టి, ఆ లాకర్ తాళం చెవి మా పెళ్లి శుభలేఖ కవర్తో పాటు బీరువా అడుగున ఎక్కడో పడేశాం. దాని అవసరం ఈ 25 ఒక్కసారి కూడా మాకు రాలేదు. ఇద్దరం ఒక సాయంత్రాన్ని కలిసి గడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పార్టీ పేరు మీద స్నేహితుల్ని ఇంటికి పిలుస్తాం. 25 సుదీర్ఘ నటనానుభవం మా ఇద్దరిని ఆదర్శ దంపతుల్ని చేసింది. పక్క మీద మా ఇద్దరి నిశ్శబ్దాలు కూడా ఒకదాంతో ఒకటి దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. వివాహంతో పాటు ప్రేమ కూడా గ్యారెంటీ అన్న కార్డు కూడా ఉంటే ఎంత బావుండు. ఇవి నేను రాసిన మాటలు. అన్నట్టు ఇదంతా ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చినట్లు? ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోబోతున్న ఈ సమయంలో ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన శాంతి ఎందుకు గుర్తొచ్చింది? ఆ నలుగురితో పాటు నన్ను ఆగమన్నాడు దేవుడు. వాళ్ళు నలుగురు చేతులు కట్టుకుని దోషుల్లా నిలబడి ఉన్నారు. చాలాసేపటి నుంచి తిట్లు తింటున్నట్టు వాళ్ళ ముఖభంగిమలు చెబుతున్నాయి. వాళ్ళేం తప్పు చేశారా అని నేను ఆలోచించటం లేదు. వాళ్లతో పాటు దోషిగా నిలబడేటంత ఘోరమైన తప్పు నేనేం చేశానా అని ఆలోచిస్తున్నాను. ఈలోపు వారితో భగవంతుడు అంటున్న మాటలు వినిపించాయి. మీ సౌఖ్యాల కోసం సంపాదిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజాధనాన్ని ఇంత కొల్లగొట్టి, ఇన్ని కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు ఎవరికోసం కూడబెట్టారు? 5 తరాల ఆస్తిని ఏం చేసుకుంటారు? ఎదురుగా ఉన్న నలుగురిలో ఒకడు ఏదో అంటున్నాడు. తోటి ఆత్మల మాటలు నాకు వినపడవని అర్థమైంది. మళ్ళీ భగవంతుడు అన్నాడు, మీ స్వంత ప్రయోజనాల కోసం ధర్నాలు, బందులు, చేసే పనుల్లో కల్తీలు, దాదాగిరి నాకు నిజంగా అర్థం కావటం లేదు.
సంపాదన ఒక వ్యసనంగా ఎందుకు చేసుకున్నారు? పదవిలోకి రావటం కోసం రైతు, కమ్మరి, కుమ్మరి లాంటి రకరకాల వేషాలు వేసి ఆయా వృత్తుల వారిని మెప్పించటానికి ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఎవరి కోసం ఇదంతా? ప్రజల కోసమని నా ముందు అబద్ధం చెప్పొద్దు. నాకు తెలియని విశ్వరహస్యం లేదు. ఇదంతా ఎందుకోసం? అతన్ని చూడండి అంటూ నన్ను చూపించి అన్నాడు. అతడి పేరు మహర్షి. కీర్తి కండూతిలో పడి శాంతిని కోల్పోయాడు. వెతుకుతూనే మరణించాడు. మీరు దాదాపు అంతే. విదేశీ ఉచిత ప్రయాణాలు, చుట్టూ వందిమాగధులు, అధికారం, ఇవేనా జీవితంలో కావలసినవి? ఎదురుగా నుంచున్న నలుగురిలో ఎవరో ఇంకేదో అంటున్నారు. వినపడలేదు. పిల్లల సంతోషం, భద్రత సరే. మనవలు, మునిమనవలు, వీళ్ళందరి కోసం తాపత్రయం ఎందుకు? మీ మనవల భవిష్యత్తు కోసం మీరెందుకు కష్టపడటం? మీ కొడుకులు ఆ పని చేయరా? మళ్ళీ ఏదో వాదన. భగవంతుడి స్వరంలో విసుగు కనపడింది. ఏమిటి మీరు చెప్పేది? మీరు వాదిస్తున్నట్టు డబ్బున్న వారి సంతానం అంతా గొప్ప పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అవటం లేదు. సరే, మీరు చేసిన ప్రజాద్రోహానికి, తయారు చేస్తున్న సామాజిక రుగ్మతలకి మిమ్మల్ని సలసలా కాగే నూనెలో వేయించాలి. కానీ మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు తిరిగి భూమి మీదకి వెళ్ళండి. ఇక్కడికి మీరు వచ్చి అక్కడి భౌగోళిక కాలమానం ప్రకారం కొన్ని దశాబ్దాల కాలం గడిచి ఉంటుంది. మీరు వెళ్ళేసరికి అక్కడ మీ మనవలు, ముని మనవలు ఉంటారు. వెళ్ళి మీ చిత్రపటం ఒకటి తీసుకురండి. ఒక్కటి, కనీసం ఒక్కదాన్ని మీరు సంపాదించుకు రాగలిగితే మీ శిక్షలు రద్దు చేస్తాను అన్నాడు. ఎదురుగా ఉన్న ఆత్మలన్నీ ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించాయి. యథాప్రకారం నాకేమీ వినబడలేదు. వారి స్వరాల్ని అధిగమిస్తూ భగవంతుడి స్వరం కటువుగా వినిపించింది. అవును, మీకు తెలిసి రావాలి. మీతో పాటు అందరికీ తెలిసి రావాలి. మీ తర్వాత మూడో తరం మిమ్మల్ని ఎంత గుర్తుపెట్టుకుంటుంది? ఎవరి కోసం మీరింత డబ్బు సంపాదిస్తున్నారు? డబ్బు సంపాదనలో తప్పులేదు. కానీ దానికోసం దేశాన్ని కొల్లగొట్టాల్సిన అవసరం లేదు. కుటుంబాన్ని వదిలేసి దేశం మీద పడవలసిన అవసరం లేదు. మీకు ఇది తెలిసి రావాలి. భౌగోళిక కాలమానం ప్రకారం మీకు 4 రోజులు గడువు ఇస్తున్నాను. దాని అవసరం ఏంటో చెప్పకుండా వెళ్ళి మీ పటం పట్టుకురండి. మొత్తం మీ వారసుల దగ్గర, బంధువుల దగ్గర, మీ నుంచి సాయం పొందిన కుటుంబాల దగ్గర, ఎవరి దగ్గర నుంచైనా సరే. ఒక ఆత్మ ఏదో అన్నది. దానికి సమాధానంగా భగవంతుడు అన్నాడు, నిజమే, 4 రోజుల్లో అందరి దగ్గరికి వెళ్ళటం కష్టమే. అందుకని మీకు కొన్ని మానవాతీత శక్తులు ఇస్తున్నాను. అవి మీ పనిలో మీకు సాయపడతాయి. వెళ్ళండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సరిగ్గా నెల పూర్తయ్యేసరికి మీరు మీ ఆకారం కోల్పోయి వెనక్కి వచ్చేస్తారు. భగవంతుడి చివరి మాటలు విని నా తల తిరిగినట్టు అనిపించింది. ఆత్మలకి తలలుంటాయా లేదా అన్నది వేరే సంగతి. నేను నిశ్చేష్టుడనై చూస్తున్నాను. భగవంతుడు వారికి ఈ పని ఎందుకు అప్పచెప్పాడు? ఇంతకీ ఇది చిన్న పనా, అసాధ్యమైందా? 50 సంవత్సరాల క్రితమైతే చాలా చిన్నది. కానీ ఇప్పుడు ఈ 4 వృద్ధులు తమకి అప్పచెప్పిన పని నెరవేర్చుకు రాగలరా? అయినా దీనివల్ల దేవుడేం సాధిస్తాడు? ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. ఉపయోగం లేని పనులు భగవంతుడు చేయడు కదా. ప్రజలకి నైతిక విలువల అవసరం వచ్చినప్పుడల్లా మనిషి రూపం దాల్చి భూమి మీదకి దిగి వారికి మంచి బోధించి తిరిగి వెళ్ళటం అందరికీ తెలిసిందే. బుద్ధుడు, క్రీస్తు అలా ఉద్భవించిన వారేగా. ఇప్పుడు ఏ రూపంలో వస్తాడు? దానికోసమే ఈ వృద్ధులకి ఈ పని అప్పచెప్పాడా? అయినా ఈ వృద్ధులు విలన్స్లా ఉన్నారే. బతికున్న రోజుల్లో వీళ్ళంతా సమాజాన్ని దోచుకు తిన్న వాళ్ళని దేవుడే స్వయంగా చెప్పాడే. మరి వీరి సాయం ఎందుకు తీసుకుంటున్నాడు? భగవంతుడు వారి సాయం తీసుకోబోవడం లేదని, నా సాయం తీసుకోబోతున్నాడని నాకు ఆ క్షణం తెలియదు. ఈ లోపల భగవంతుడు, వెళ్ళండి, 4 రోజుల్లోగా రావాలి అన్నాడు. ఆత్మలు ఒక్కొక్కటే అదృశ్యమయ్యాయి. నేను, దేవుడు మిగిలాం. నాకేం శిక్ష వేస్తాడో, అసలు నేనేం తప్పులు చేశానో తెలియక ఉత్సుకంగా ఆ సృష్టి లయాకారకుడి వైపు చూస్తూ ఉండిపోయాను. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు ద్వైత మహర్షి అన్నాడు. సమాజ ఉద్ధరణ కోసం రచనలు చేశాను అన్నాను. భగవంతుడు అంత బాగా నవ్వుతాడని నాకు మొదటిసారి తెలిసింది. అంతలో కళ్ళు మూసుకున్నాడు. గజేంద్ర మోక్షంలో భక్తుడి ప్రార్థన వింటున్నట్టు ఉన్నది ఆ భంగిమ. తరువాత కనులు తెరిచి నాతో అన్నాడు, భరద్వాజ అనే రచయిత పేరు విన్నావా? లేదన్నాను. నువ్వు పుట్టిన కొన్ని దశాబ్దాలకి పుట్టాళ్లే. నీ అంత పేరున్న రచయిత కాదు. పద్మశ్రీల కోసం పైరవీలు చేసేవాడు కాదు. సిగ్గుతో తల వంచుకున్నాను. భగవంతుడు అన్నాడు, భరద్వాజ అయోమయంలో ఉన్నాడు. మహర్షి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అంటూ భూమి మీద నేను చేయవలసిన నా పని ఏమిటో చెప్పాడు. నాకు షాక్ తగిలినట్టయింది. ఆత్మలకి షాకులు తగలటం ఏమిటని వెంటనే విమర్శకులు ప్రశ్నిస్తారని నాకు తెలుసు.
బతికి ఉన్నప్పుడు ఎలాగూ వదలలేదు, మరణించాక కూడా వీరు వదిలేటట్టు లేరు. విమర్శకులు వేసే రాళ్ళని తాను నా గమ్యానికి మైలురాళ్లుగా చేసుకున్నవాడే కదా జీవితంలో విజయం సాధించేది. ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన ఈ విషయాన్ని నేను నా కొత్త పుస్తకంలో చివరగా రాసి మరణించాను. నా ఆఖరి నవల్లో ఆఖరి వాక్యం ఇది. నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తున్నావేంటి అన్నాడు దేవుడు కాస్త కోపంగా. క్షమించండి దేవదేవా, మీరు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను. నేను కిందకి వెళ్ళి ఆ భరద్వాజ అనే రచయితతో ఒక పుస్తకం రాయించాలి. అది చదివి ప్రజలు మారాలి. అంతేగా మీరు చెప్పేది? మీకు సలహా ఇచ్చేటంత గొప్పవాణ్ణి కాను కానీ నాదొక విన్నపం. మీరు స్వయంగా దిగి చెప్పినా ఈ ప్రజలు మారరు. అటువంటిది ఒక పుస్తకం చదివి మారుతారని నేను అనుకోవటం లేదు. నేను అనుకుంటున్నాను అన్నాడు భగవంతుడు గంభీరంగా. చెప్పటం నా ధర్మం, వినకపోతే వారి కర్మం. మారకపోతే కొన్ని దశాబ్దాల తరువాత కలియుగాన్ని ఎలాగూ అంతం చేద్దాం అనుకుంటున్నాను కూడా. యథాలాపంగా వింటున్న నేను ఉలిక్కిపడి, అంతమా ఎలా అని అడిగాను. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ద్వారా, కరుగుతున్న మంచు ద్వారా, కదులుతున్న భూమి పొరల ద్వారా, పెకలించే సునామీల ద్వారా. సునామీ అంటే ఏమిటో నాకు తెలియదు. బహుశా నేను మరణించిన తరువాత భూమి మీద అవి ప్రారంభమై ఉంటాయి. భూమి లెక్క ప్రకారం నేను మరణించి కొన్ని దశాబ్దాల కాలం జరిగిపోయి ఉంటుంది కదా. ప్రస్తుతం అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో. దేవదేవా అన్నాను చేతులు జోడించి. మీరేమి అనుకోనంటే ఒక్క మాట. నేను భగవంతుణ్ణి. నాకు అనుకోవటాలు అనుకోకపోవటాలు లాంటివి ఏమీ ఉండవు. పెద్ద రచయితవి, నీకు ఆ విషయం తెలీదా? నేను పెద్ద రచయితని అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. నేను వెళ్ళి ఎవరో అనామకుడైన ఆ భరద్వాజకి చెప్పి రాయించటం దేనికి? నాకు తిరిగి జన్మ ప్రసాదించండి. మహర్షిని మళ్ళీ పుట్టించండి. ఈసారి విజృంభించి రచనలు చేస్తాను. మీ ప్రవచనాలన్నీ మానవజాతికి సందేశంగా అందిస్తాను. భగవంతుడు కూడా అంత అసహ్యంగా చూడగలడని నాకు తెలీదు. నన్ను క్రిమిలా పరికిస్తూ, నువ్వు రాస్తావా అన్నాడు. నేను మాట్లాడలేదు. ఈ లోపల భగవంతుడు గాలిలోకి చెయ్యి సాచి గిర్రున తిప్పాడు. అతని చేతిలోకి కొన్ని కాగితాలు వచ్చాయి. వాటిని నాకు ఇస్తూ, వీటిని చదువు అన్నాడు. ఏమిటివి అన్నాను. ఇటీవల ఆ భరద్వాజ రాసిన కథ తాలూకు కాగితాలు. ఇది చదివితే అతడేమిటో నీకు తెలుస్తుంది అంటూ ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, ఇదేంటి నువ్వు గాల్లోకి చేతులు గిర్రున తిప్పుతున్నావు అని అడిగాడు. నేను రాసిన కథ తాలూకు కాగితాలు మీకిచ్చి నేనేమిటో మీకు తెలియచేయాలని అన్నాను. భగవంతుడు కోపంగా, మూర్ఖుడా, నాకు తెలియని విషయమంటూ ఏమీ లేదు, ఆ కథ చదువు అన్నాడు. ఆ కాగితాలు తీసుకుని చదవటం ప్రారంభించాను. కథ పేరు తామసనాశిని అని ఉన్నది. తామసము అంటే చీకటి అని ఒక అర్థం, చెడు అని మరొక అర్థం. అర్థవంతమైన టైటిల్. తామసనాశిని. రచయిత భరద్వాజ. అనుబంధం క్షయం, హింసా మనపేక్షచ పౌరుషం. నా ఒళ్ళు జల్దరించింది. దూరం నుంచి ఎక్కడో మైకులో ఆ శ్లోకం వస్తోంది. అర్ధరాత్రి దాటింది. శ్లోకం విని శరీరం వణకటం ఏమిటని మీకు అనుమానం రావచ్చు. నేనున్న పరిస్థితి అలాంటిది. నేనున్న స్థలం అలాంటిది. నేనున్న స్థలం శ్మశానం. కాటికాపరికి డబ్బులిచ్చి ఏదో మిష మీద పంపేసి రాత్రి 2ంటికి శ్మశానంలో తల్లి శవాన్ని తవ్వి వెలికితీసే ప్రయత్నంలో నేనున్నప్పుడు తాను చేసే కర్మకు ముందు ముందు కలగబోయే దుఃఖాదులను లెక్క చేయక చేసే పనులే తామస కర్మలు అన్న అర్థంతో వినిపిస్తోన్న శ్లోకం నా వంటిని భయంతో వణికించటంలో అసహజమేమీ లేదు. అర్ధరాత్రి నేను నా తల్లి శవాన్ని ఎందుకు తవ్వి తీస్తున్నానన్న విషయం తెలియాలంటే నా గత చరిత్ర చెప్పాలి. కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణంలో మీ ప్రమేయం కూడా ఉన్నదన్న అనుమానం కారణంగా మిమ్మల్ని సస్పెండ్ చేయటం జరుగుతోంది అన్న ఉత్తరం చూసి నాకు నవ్వొచ్చింది. ఇదంతా ప్రజల కన్నీరు తుడవటానికి, ప్రతిపక్షాల ఆగ్రహం తగ్గించటానికి అని నాకు తెలుసు. ఆ విషయం మా భాగస్వామి అయిన మంత్రే స్వయంగా వెల్లడించారు. కూలిన కట్టడంలో మొత్తం 100 మంది దాకా మరణించారు. అందులో 90 మంది దాకా కూలీలున్నారు. నిర్మాణంలో కూలిపోయింది బ్రిడ్జి. అంతవరకు అదృష్టం. పూర్తయిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ జన నష్టం జరిగి ఉండేది. నాసిరకం కట్టడం అని మా అందరికీ తెలుసు. కానీ మరీ ఇంత తొందరగా కడుతూ ఉండగానే కూలిపోతుందని మాత్రం అనుకోలేదు. చిత్రం ఏమిటంటే మేమందరం సస్పెండ్ అయ్యాం. అందరిలోకి ముఖ్యుడు, దాదాపు ₹1 కోటి దాకా తిన్న వ్యక్తి అయిన మంత్రి మాత్రం బాగున్నాడు. కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణంలో మీ ప్రమేయం ఉన్నదన్న కారణంగా అసెంబ్లీ నుంచి, రాజకీయాల నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేయటం జరుగుతోంది అని మంత్రికి ఎవరూ ఆర్డర్ ఇవ్వరు కదా. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. పైగా మాకు ధైర్యం చెప్పాడు. 6 నెలల్లో అంతా సర్దుకుంటుందని హామీ ఇచ్చాడు.
ఆయనకు 1,00,00,000 మిగిలింది. మా అందరికీ కలిపి 50 లక్షలు. అందులో నా వాటా 5 లక్షలు. సస్పెండ్ అయినందుకు నేనేమీ విచారించటం లేదు. నిజానికి నేనే ఒక నెల రోజులు సెలవు పెడదాం అనుకున్నాను, వ్యాపార విషయాలు చూసుకోవటానికి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. చేసేది చీఫ్ ఇంజనీర్ అయినా నాకు చాలా సైడ్ బిజినెస్లు ఉన్నాయి. పైగా ఇన్సూరెన్సు, లాటరీ కమిషన్ బిజినెస్లు కూడా ఉన్నాయి. అందులో కూడా విపరీతమైన సంపాదన ఉన్నదన్న విషయం చాలామందికి తెలియదు. ఆఫీస్కి వెళ్ళే అవసరం తప్పిపోయింది కాబట్టి ఒకరోజు కూర్చుని మొత్తం నా ఆస్తి ఎంత ఉందా అని లెక్క వేశాను. దాదాపు గంట పట్టింది. కూతురికిచ్చిన 20 లక్షల కట్నం కూడా కలుపుకుంటే మొత్తం 2 కోట్ల దాకా తేలింది. జీతం కాదు, ఇదంతా పై సంపాదనే. వ్యాపారాల్లో వచ్చింది మరో 1 కోటి దాకా ఉంటుంది. మరణించిన నా భార్య తాలూకు నగల ఖరీదు 50 లక్షల దాకా ఉంటుంది. ఆవిడకి నగల పిచ్చి. ఆవిడ మరణించాక నా కోడలి కన్ను వాటి మీద పడిందని నాకు తెలుసు. ఆ నగల విషయమై అమెరికాలో ఉన్న నా కూతురికి, భారతదేశంలో ఉన్న నా కోడలికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అందులో తప్పేముంది? సాధారణంగా కోడలికి అత్తకి పడదంటారు. కానీ నా భార్య, నా కోడలు సఖ్యంగానే ఉండేవారు పైకి. కానీ ఎవరి వ్యూహాలు వారికి ఉండేవి. అయితే నా భార్యకి క్యాన్సర్ వచ్చింది అని తెలిసాక ఆమెతో నా కోడలు కోల్డ్ వార్ మానేసింది. రష్యా బలహీనమైపోయిందని తెలిసాక అమెరికా స్నేహహస్తం సాచినట్టు చేయి కలిపింది. వారి ఉమ్మడి శత్రువు మా అమ్మ. ఇద్దరికీ సేవ చేయలేనని నా కోడలు ఫిర్యాదు చేసింది. కోడలి వాదనలో నాకు నిజం కనిపించింది. వృద్ధురాలైన నా తల్లి రాత్రిళ్ళు దగ్గే విధానం, ఆమె కోసం పరిచారికలు, ఇదంతా చిరాగ్గా అనిపించి అదే ఖర్చుతో నా తల్లిని ఖరీదైన అనాథాశ్రమంలో చేర్పించాను. ఇప్పుడు నేను శ్మశానంలో తవ్వుతోంది ఆ తల్లి శవాన్ని బయటకు తీయటానికే. అల్లుడు ఫోన్ చేశాడు. అమెరికాలో ఏదో వ్యాపారం పెడతాడట. 50 లక్షలు ఏడాదిలో 1.5 కోటి అవుతుందట. పంపటానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను సంపాదిస్తున్నదంతా పిల్లలకే కదా. అయితే ఇందులో చిన్న సమస్య ఉంది. నా సంపాదన పిల్లలకే అంటే ఏ పిల్లలకి? నా అల్లుడికి అంత డబ్బు పంపటం నా కొడుక్కి ఇష్టం లేదు. తనకి తెలియకుండా పంపాలి. ఎలా? నా ఈ సమస్యని భగవంతుడే తీర్చాడు. కొద్ది రోజుల క్రితమే లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చింది. నాకు ఆ వ్యాపారం ఉందని చెప్పాను కదా. తక్కువ టికెట్లు మిగిలిపోతే వాటిని ఉంచేయటం నాకు అలవాటు. అలా ఉంచేసిన వాటిలో ఒకదానికి లాటరీ తగిలిందని పేపర్లో చూసి ఒక్క క్షణం ఆనందంతో నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. 1 కోటి రూపాయలు. వెంటనే ఆ టికెట్టు కోసం వెతికాను. దొరకలేదు. నాలో టెన్షన్ ఎక్కువ అవసాగింది. మొహమంతా చెమట్లు పట్టాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు, ఆ టికెట్టు నా తల్లి దగ్గర ఉందని. అనాథాశ్రమంలో తనని పరామర్శించటానికి వెళ్ళినప్పుడు ఆ రోజే తన పుట్టినరోజు అని తెలిసింది. బహుమతిగా అప్పటికప్పుడు ఏమివ్వాలో తెలియక బ్యాగులో ఉన్న టికెట్లు బహుమతిగా ఇచ్చాను. నా సమయస్ఫూర్తికి నాకే ముచ్చటేసింది. అమ్మ నవ్వింది. తన పుట్టినరోజు మర్చిపోయినందుకో, పూలకి బదులు మిగిలిపోయిన లాటరీ టికెట్లతో రుణం తీర్చుకున్నందుకో. ఏమైతేనే ఆ టికెట్లలో ఒకదానికి ప్రస్తుతం లాటరీ వచ్చింది. మా వంశంలో శవాన్ని ఆ వ్యక్తి బట్టలతో, ఇష్టమైన 1-2 వస్తువులతో కలిపి పాతిపెట్టడం అలవాటు. ఇప్పుడు నేను శవాన్ని తవ్వుతోంది ఆ బట్టల్లో ఉన్న టికెట్టు కోసమే. శవాన్ని తవ్వాలన్న ఈ నిర్ణయం తీసుకోవటానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. దీనికి చాలా ధైర్యం కావాలి. అర్ధరాత్రి శ్మశానంలో తవ్వటం అంత సులభమైన పని కాదు. అందులోనూ ఎవరూ చూడకుండా చేయాలి. కూలీలను పెట్టి బహిరంగంగా ఈ పని చేయొచ్చు కానీ అందరూ మొహం మీదే తిడతారు. ఈ పరిస్థితుల్లో మేముంటే 10 కోట్లైనా సరే ఆ పని చెయ్యం అంటారు. నిజంగా చేస్తారో లేదో వారి మనసుకే తెలియాలి. ఈ గొడవలన్నీ ఎందుకు గాని నేను మాత్రం తవ్వాలన్న నిర్ణయం తీసుకున్నాను. తవ్వుతుంటే ఆ దుమ్ముకి ఉప్పెనలా దగ్గొచ్చింది. ఈ మధ్య ఇది తరచుగా వస్తోంది. టీబీ ఏమో అని భర్తతో నా కోడలు అనుమానం వెలిబుచ్చటం, దూరంగా ఉంచుదామని నా కొడుకు అనటం ఒక అర్ధరాత్రి నేను విన్నాను. వాళ్ళకి పిల్లలున్నారు కదా, ఎవరి జాగ్రత్తలు వాళ్ళవి అనుకున్నాను. నా కూతురికి ఈ విషయం తెలిసినట్టుంది. చాలా సానుభూతితో, ఆర్ద్రతతో ఉత్తరం రాసింది. నేనిలా ఆలోచిస్తూ తవ్వుతుండగా శవం బయటపడింది. అటువైపు చూడలేదు. గబగబా గుడ్డలు వెతికాను. వాటి మధ్యలో దొంతరగా ఉన్న లాటరీ టికెట్లు దొరికాయి. వణికే వేళ్లతో వాటిని విప్పాను. మధ్యలో కనపడింది. నెంబరు నాకు కంఠతా వచ్చు. అదే. దాన్ని ఆప్యాయంగా జేబులో పెట్టుకుంటూ నా తల్లిని చూసి ఉలిక్కిపడ్డాను. నా తల్లి నన్నే చూస్తోంది. కళ్ళు లేవు, కానీ ఆ గుంటల్లోంచి నన్నే చూస్తున్నట్టుగా ఉంది. హృదయ అంతర్భాగపు ద్వారాల గుండా పరిశీలిస్తోంది. పురుగులు తినటం ప్రారంభించిన ఆ వదనం ప్రశాంతంగానే ఉంది. నాయనా, నా వెనుకే నీ ప్రయాణం. ఇంటి నుంచి వృద్ధాశ్రమపు వెనుక ద్వారం గుండా
ఒక అనాథ ప్రేతంలా నువ్వు ఇక్కడికే చేరుకుంటావు సుమా అన్నట్టు అనిపించింది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. మా కళ్ళ ముందే బ్రిడ్జి కూలిపోతున్నప్పుడు అందులో చిక్కుకుని మరణించిన కూలీల ఆర్తనాదంలా ఉంది ఆ గాలి హోరు. వారి భార్యాబిడ్డల రోదనలా ఉంది ఆ ప్రకంపనం. శ్మశానం నాకు పాఠం చెబుతోంది. సమాధులు బోధి వృక్షాలు, చితిమంటలు జ్ఞానదీపాలు అయ్యాయి. నా అంతర్చక్షువు ఒక్కసారిగా తెరుచుకున్నట్టు అయింది. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న ఈ వయసులో ఏ తాపత్రయంతో తల్లి శవాన్ని తవ్వానో ఆ తమకం కరాళ రక్కసి రూపాన హేళన చేస్తూ నా చుట్టూ వికృతంగా నాట్యం చేస్తున్నట్టు అనిపించింది. కోడలు ధరించిన నా భార్య నగలు, విస్తరించబోయే నా అల్లుడి వ్యాపారం, వీటి కోసమా నేను ఇంత కక్కుర్తిపడింది? శృంఖలాలు తెగిపోతున్న భావన కలిగింది. నెమ్మదిగా వెనుతిరిగాను. భగవద్గీత శ్లోకం ఇంకా కొనసాగుతోంది. తామస కర్మలే దుఃఖహేతువులన్న ఆ పద్యం ఈసారి నాకు భయం కలిగించలేదు. మరణించిన ఒక్కో కూలీ కుటుంబానికి 1,00,000 ఇవ్వటానికి వీలు కలిగించే నా జేబులోని లాటరీ టికెట్టు అసలైన ప్రశాంతత ఏదో తెలియచెబుతోంది. నేను చదవటం పూర్తి చేయగానే దేవుడు ఆత్రంగా ఎలా ఉంది అని అడిగాడు. నిజానికి కథలో అంతర్లీనమైన సందేశం ఏదో ఉన్నది. కానీ అవతలి వారి గొప్పతనం అంత తొందరగా ఒప్పుకుంటే నేను తెలుగు రచయితని ఎలా అవుతాను? అందుకే నిర్లక్ష్యంగా ఇలాంటివి నేను 1,00,000 రాయగలను అన్నాను, తేలిగ్గా తీసిపడేస్తున్నట్టు. మరెందుకు నీ జీవితకాలం మొత్తంలో వ్రాయలేదు అని అడిగాడు. ఈ ప్రశ్న నేను ఊహించకపోవటంతో ఆ దేశమాన కాల పరిస్థితులు వేరు అన్నాను. దేవుడు మనోహరంగా నవ్వి, మానవుల పరిస్థితి ఎప్పుడూ ఒకటే, వాటికి వారు వెతుక్కునే పరిష్కారాలే వేరు. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని తగలబెట్టేవారు. ఇప్పుడు తండ్రి చనిపోతే తల్లిని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. అంతే తేడా. ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం గాని, వెళ్ళి గాలిలో భూమి చుట్టూ తిరుగుతూ ఉండు. ఆ భరద్వాజ కూడా క్రమక్రమంగా నీలాగే మారి తన లేతదనాన్ని పోగొట్టుకుంటున్నాడు. నీలా అతను కూడా నాశనం అవకముందే అతన్ని రక్షించాలి. అతడి దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్లాలో చెబుతాను. అప్పుడు వెళ్ళి నేను చెప్పిన పని చేసుకురా. నీ అనుభవసారం అంతా ఉపయోగించు. నీ భార్య ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో అతని అనుభవంలోకి వచ్చేలా చెయ్యి అన్నాడు ఆఖరి ఆదేశం ఇస్తున్నట్టు. ఆ తర్వాత కొద్దిసేపటికి నేను భూమి మీదకి జారిపోయాను. అది జరిగింది. ఆ విధంగా ఆ 4 వృద్ధులు భూమి మీదకు వెళ్ళారు. నేనింకా గాల్లోనే ఉన్నాను. నేను చేయవలసిన పని ఇంకా ప్రారంభం కాలేదు. ఇన్స్పెక్టర్ ప్రదీప్ టీ తాగుతూ ఫైల్లోకి చూస్తున్నాడు. అతడి మనసు ఆ రోజు అంత బాగోలేదు. ఎఫ్ఐఆర్ తయారు చేయవలసి వచ్చినప్పుడు లేదా రిపోర్టు చదువుతున్నప్పుడు మనసు పాడవటం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగికి మంచి లక్షణం కాదని ప్రదీప్కి తెలుసు. అయినా సరే అతడి మూడ్ అప్పుడప్పుడు అలా పాడవుతూ ఉంటుంది. కేసు చాలా చిన్నది, కానీ మారుతున్న వ్యవస్థకి అది ఉదాహరణ. ప్రదీప్ సనాతనవాది కాదు, కానీ జరిగింది చూస్తుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డిన ఫీలింగ్. అతడి దృష్టి తిరిగి ఫైల్ మీద పడింది. మారుతున్న కాలంలో మారే బాంధవ్యాలు, రిలాక్సేషన్ పద్ధతులు, వాటి వల్ల వచ్చే అసహనాలు, అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, ఏది ఆనందమో తెలియని అయోమయాలు, ఒకప్పటి తప్పుకి మారే ఇప్పటి అర్థాలు అతడి మనసు పాడు చేశాయి. ముందే చెప్పినట్టు అతడు సనాతనవాది కాదు, ఆనందం కోసం కొత్తని ఆహ్వానించేవాడే. అయితే ఏది ఆనందం ఇస్తుందో తెలియని సందిగ్ధత అతని మూడ్ పాడు చేసింది. అతడు ఆ విధంగా ఆ ఫైల్ పట్టుకుని ఆలోచనల్లో ఉండగా మరో ఇన్స్పెక్టర్ అయిన సాంబమూర్తి అక్కడికి వచ్చాడు. ప్రదీప్ తన ఆలోచనల్ని పక్కకి నెట్టి, ఏమిటిలా వచ్చావు, బహుకాల దర్శనం అన్నాడు ఆహ్వానిస్తూ. ఒక సలహా కోసం వచ్చాను. ఏమిటి? ఒక శవం మాయమైంది. ఆ మనిషి గురించి నా ఏరియా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలో వద్దో తెలియటం లేదు. వెళ్ళిపోయిన శవం గురించి రిపోర్ట్ ఇస్తే నన్ను పిచ్చాడనుకుంటారేమో అని భయంగా ఉంది. ప్రదీప్ అతడి వైపు అయోమయంగా చూస్తూ, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. శవం వెళ్ళిపోవటం ఏంటి అన్నాడు. అతడు మరణించాడనే అనుకున్నాను. రికార్డు గదిలో ఆకస్మిక మరణం. అయినా అనుమానం తీర్చుకోవటం కోసం డాక్టర్కి ఫోన్ చేయటానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి శవం లేదు. మరణించలేదేమో, స్పృహ రాగానే లేచి వెళ్ళిపోయాడేమో. అలా వెళ్ళినవాడు తన చెప్పులు, బట్టలు కుర్చీ దగ్గర వదిలేసి నగ్నంగా వెళ్ళడు కదా. ప్రదీప్ అదిరిపడి, ఏమిటి అని అరిచాడు. అతడి గొంతు కీచుగా ధ్వనించింది. సాంబమూర్తి జరిగిందంతా చెప్పాడు. తన కూతురి పోలియో కాలు వృద్ధుడు క్షణాల్లో బాగుచేయటం నుంచి కొన్ని దశాబ్దాల క్రితం ఫోటో కావాలని అడగటం వరకు వివరించాడు. ఆ ఫోటో గురించి వాళ్ల వారసుల ఇంటికి వెళ్ళి అడగొచ్చు కదా. క్రిమినల్ రికార్డులు వెతకటం దేనికి
అన్ని చోట్ల వెతికిన తర్వాతే నా దగ్గరికి వచ్చాడు. ఎందుకట ఆ ఫోటో అడిగాను. అది మాత్రం చెప్పనన్నాడు. పేరేమిటి అడిగాను. ప్రతినిధి 3 అని పిలవమన్నాడు. మరి ప్రశ్నలు వద్దన్నాడు. నాకు షాక్ మీద షాక్ తగిలిస్తున్నావు సామ్మూర్తి. బలవంతంగా నవ్వాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్. మూర్తి మాట్లాడలేదు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు ప్రదీప్ అన్నాడు. నాగార్జున సాగర్ కుంభకోణంలో అరెస్టు కాబడిన ఒక వ్యక్తి కేసు నిలవక విడుదలై బయటకొచ్చి ఆపై కోట్లు సంపాదించి వారసులకిచ్చి మరణించాడు. ఆపై కొన్ని దశాబ్దాల తరువాత అతడి ఫోటో వెతుక్కుంటూ ప్రతినిధి 3 అనే వ్యక్తి వచ్చాడు. అతని పాత ఫోటో వారసుల దగ్గర ఎవరి వద్దా లేదు. వచ్చిన వ్యక్తికి కొన్ని శక్తులున్నాయి. పాప పోలియో కాలు క్షణంలో బాగు చేశాడు. అంత శక్తి ఉన్నవాడు శవం కూడా కనపడని రీతిలో క్షణాల్లో ఆకస్మికంగా మరణించాడు. చెప్పులు బట్టలు వదిలేసి కేవలం శరీరంతో మాయమయ్యాడు. అతడి మాటలు పూర్తి కాకుండానే సాంబమూర్తి చివరి వాక్యం పూర్తి చేశాడు. నాగార్జున సాగర్ కూలిపోయిందన్న వార్త వినగానే ఒక్కసారిగా అక్కడ దట్టమైన నిశ్శబ్దం పేరుకుంది. లింకుల్లేని అర్థవంతమైన నిశ్శబ్దం. ఎందుకో తెలియదు కానీ ఇద్దరి శరీరాలు సన్నగా జలధరించాయి. ఇదే మా ఇల్లు అన్నాడు ఆల్ఫ్రెడ్. పరిమళ చుట్టూ చూసింది. బ్రహ్మచారుల ఇల్లైనా నీట్గా ఉంది. అతడు తండ్రి దగ్గర నుంచి ఏమీ తీసుకోవడం తెలుసు. అయినా ఖరీదుగానే ఉంది. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా యువకులు, వచ్చిన రాబడి అంతా ఖర్చు చేస్తారు. కొంతమంది మాత్రం కొద్ది కొద్దిగా ఆస్తులు సమకూర్చుకుంటారు. అవి పెద్ద ఖరీదైనవి కాకపోవచ్చు. డ్రెస్సింగ్ టేబులు, మంచం మొదలైనవి కావచ్చు. యవ్వన కాలంలో ఖర్చులు తగ్గించుకుని ఆస్తులు సమకూర్చుకోవటం మంచి జీవితానికి మొదటి లక్షణమని ఆమె అభిప్రాయం. అది అక్కడ కనబడుతోంది. ఆమె దృష్టి పుస్తకాల ర్యాక్ మీద పడింది. ఒకవైపు హిందీ, మరొకవైపు ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. అతడికి పుస్తకాలు చదివే అభిరుచి ఉన్నట్టు ఆమెకు తెలియదు. అదే అడిగింది అతన్ని. అతను అన్నాడు, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. 25 వయసులోపు ఒక వ్యక్తి జీవితంలో ఒకటైనా మంచి పుస్తకం చదవకపోయినా, కనీసం ఒకసారైనా థియేటర్లో ఒక నాట్యం కానీ, నాటకం కానీ, మ్యూజికల్ ప్రోగ్రాం కానీ చూడకపోయినా, పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళకపోయినా, కనీసం రాష్ట్ర స్థాయి ఆటల పోటీ ఒక్కటైనా సరే ప్రత్యక్షంగా చూడకపోయినా ఏదో మిస్ అయ్యాడని నా అభిప్రాయం. జీవితం పట్ల మీకు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నట్టున్నాయే నవ్వుతూ అంది పరిమళ. ఒకప్పటి ఒక తెలుగు రచయిత ప్రభావం చాలా ఉంది. అతడు మరణించి కొన్ని దశాబ్దాలైంది. కానీ పాఠకుల మీద అతడి ప్రభావం చాలా ఉంది. ఆ రోజుల్లోనే చాలా రాడికల్గా రాసేవాడు అంటూ ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని ర్యాక్లోంచి తీశాడు. అతడి పుస్తకానికి ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, చదువుతారా అని అడిగాడు. అప్పుడప్పుడు ఆల్ఫ్రెడ్ తనని ఏకవచనంలోనూ మరికొన్నిసార్లు బహువచనంలోనూ సంబోధించటం ఆమె గమనించింది. చాలా పెద్ద పుస్తకం, చదవటానికి చాలా సమయం పడుతుంది. నా పరీక్షలయ్యాక తీసుకుంటాను అంది. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత ఆమె అడిగింది, ఎందుకు అతడి రచనల పట్ల మీరంత ప్రభావితమయ్యారు? తాను జీవిస్తున్న విధానం పట్ల, తన సిద్ధాంతాల్ని నిర్భయంగా ప్రకటించుకోగలిగే శక్తిని ప్రతి వ్యక్తి సమకూర్చుకోవాలని, ఒకలా ఆలోచిస్తూ మరోలా బ్రతకూడదని చెప్తాడు. మాంసం తింటూ ఎముకలు మెడలో కట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను శాకాహారిని అని అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అంటాడు. నీ అభిప్రాయాల్ని, జీవన విధానాల్ని నువ్వే ఇష్టపడకపోతే ఇంకెవరు ఇష్టపడతారని ప్రశ్నిస్తాడు. ఆ థియరీ నాకు నచ్చుతుంది. అతడు చెప్పింది ఆమెకు అర్థం కాలేదు. ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని అతడు కొనసాగించాడు. ఈ రచయిత ఒక మిస్టిక్ క్యారెక్టర్. నిజ జీవితంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. రచనల్లో అబ్సర్డ్ థియరీ ఒకటి ఉన్నది. అంటే కథలో కొన్ని సంఘటనలకి లింకులుండవు. కావాలనే రచయిత కథలో ఆ విధంగా లింకులు తొలగిస్తాడన్నమాట. చదివేవారు అయోమయం చెందుతారు. అటువంటి అయోమయాన్ని కలిగించటమే తన రచన ఉద్దేశంగా ఈ తరహా రచయితలు భావిస్తారు. ఒక నాటకం జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్నవారు ఓదారుస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఆమె థియేటర్లో ఉన్న ప్రేక్షకుల వైపు తిరిగి, మా బాధలు చూసి జాలిపడవద్దు, ఆలోచించండి అని అరుస్తుంది. రసాత్మకతని రసాభాస చేయడం ఇక్కడ రచయిత ఉద్దేశం. ఈ రకపు అబ్సర్డ్ థియరీ పాఠకుల్లో ఎక్కువ కాలం గుర్తుండాలంటే రచయితలు ఇటువంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటాడు. భగవంతుణ్ణి నమ్మనంటాడు. అద్వైత సిద్ధాంతాన్ని, బుద్ధ ఫిలాసఫీని నమ్ముతాను అంటాడు. కానీ అతడి రచనల్లో ఒక పాత్రగా భగవంతుడు కనపడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడతాడు కూడా. నవ్వాడు ఆల్ఫ్రెడ్.
అద్వైత సిద్ధాంతం గురించి ఆల్ఫ్రెడ్ మాట్లాడటం ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. అతడి పట్ల తనకి కొద్ది కొద్దిగా ఇష్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందం కన్నా అతడిలోని టీవీ ఎక్కువగా ఇతరుల్ని ఆకర్షిస్తుంది. అతడిలో అంతకన్నా ఎక్కువగా ఆమెకు నచ్చింది ఒకటి ఉంది. మరింత తెలుసుకోవాలన్న తపన. అది ఆమెని ప్రభావితం చేస్తోంది. ఆమె మనసులో కదలాడే భావోద్వేగాలని గమనించకుండా అతడు చెప్పుకుపోతున్నాడు. కాసేపు మాటల తర్వాత పరిమళ లేచి, ఇక వెళ్ళొస్తాను అంది. అప్పుడేనా? కాసేపు కూర్చో, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, అసలు అందుకే రమ్మన్నాను అన్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఏమీ అడగబోతున్నాడు? అతడి అంతస్తేమిటి, తన అంతస్తేమిటి? అయినా తని వివాహం చేసుకుంటే అక్కడ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఆమె ఈ విధమైన ఆలోచనల్లో ఉండగా అతడు అడిగాడు, మనిద్దరం 1-2 కలిసి జీవిద్దామా? ఆమె నెమ్మదిగా తలెత్తి చూసింది. అది తుఫానో, దావానలమో, పర్జన్యమో, ఎండమావో తెలియని అయోమయ స్థితి. పట్టకారుతో మెదడుని నొక్కిపట్టి పిండిన భావన. నావ పగిలినట్లు, నాగు కరిచినట్టు, నేల కదిలినట్లు ఒక కంపనం. అతడు అడిగింది అర్థమవగానే ఆమెలో కలిగిన భావ సమ్మేళనమది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లగా, ఏమనుకుంటున్నావు నా గురించి అంది రుద్ధ కంఠంతో. నేను నిన్నొకటి అడిగాను, నీకిష్టమైతే సరే అను, లేకపోతే లేదు. దీనికి అంత షాక్ తగిలినట్టు వణికిపోవటం దేనికి? అయోమయం మరింత ఎక్కువగా ఆమె అతడి మాటలకి తెల్లబోయి చూసింది. అతడు ఆమె పక్కగా వచ్చి కూర్చుంటూ చెప్పసాగాడు. నాకు 28 జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదన్నది నా సిద్ధాంతం. దానికి ఇంకో 5-6 పడుతుంది. అంతవరకు ఎలా ఉండాలి? వచ్చి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్తో బోర్ కొడుతోంది. నాతో ఉండడానికి ఒక మనిషి కావాలి అనిపిస్తోంది. చూడు, ఇది ఎంత పెద్దిల్లో. అతడొక క్షణం ఆగి తిరిగి చెప్పాడు. ఇక నీ గురించి తీసుకుందాం. ఎక్కడో కొన్ని 100 మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామంలో నీ కుటుంబం ఉంది. నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివించారు. ఇక వారి దగ్గర ఏమీ మిగల్లేదు. మరోలా చెప్పాలంటే నీ అక్క చెల్లెళ్ల పెళ్ళి, నీ తమ్ముడి చదువు, ఇదంతా నీ ద్వారానే జరగాలి. ఇంకో 5-6 వరకు నీ పెళ్లి గురించి వాళ్ళు ఆలోచించరు. మంచి కుర్రాడు నీకు దొరికినా సరే, వాళ్ళని కాదని అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచన నీకు కలలో కూడా రాదు, అవునా? ఆమె మాట్లాడలేదు. ఎవరికోసం నువ్వు ఇన్ని త్యాగాలు చేస్తున్నావు పరిమళ? అతను ప్రశ్నించాడు. ఆమె రోషంగా, నేనేమీ త్యాగాలు చేయటం లేదు అంది. పైకి అన్నదే కానీ ఆమెకు అకారణమైన దుఃఖం లోపల నుంచి తన్నుకొస్తోంది. ఎవరి మీదో తెలియని కసిగా ఉంది. ఈలోపు అతనన్నాడు, మొన్న నువ్వొకసారి నాతో అన్నావు, గుర్తుందా? జీవితం రొటీన్గా ఉన్నదని, బోర్ కొడుతోందని, అర్థం చేసుకునే ఒకరుంటే బాగుంటుంది అని. అందుకని నీతో కలిసి ఉండాలా అంది, కలిసి అన్న మాటని గట్టిగా నొక్కి పలుకుతూ. ఆమె మాటలు పూర్తి కాకుండానే, పోనీ మనం పెళ్లి చేసుకుందామా, ఇప్పుడే, వెంటనే అన్నాడు. అకస్మాత్తుగా అతను అలా అడిగేసరికి ఆమె బిత్తరపోయింది. అతను నవ్వాడు. నువ్వు చేసుకోవు. ఆల్ఫ్రెడ్ అనేవాణ్ణి చేసుకున్నావని తెలిస్తే నీ తల్లిదండ్రుల గుండె ఆగిపోతుంది. నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. ముందు నా కెరీర్ అభివృద్ధి చేసుకోవాలి. మనిద్దరికీ ఈలోపు యవ్వనం అయిపోతుంది, హుషారు తగ్గిపోతుంది. క్షణం ఆగి కొనసాగించాడు. ఒక మనిషి రోజంతా పనిచేయాలంటే ఒక ప్రేరణ కావాలి. పొద్దున్నే లేవగానే పెదవుల మీద చిరునవ్వు కదలాడాలంటే ఒక మంచి జ్ఞాపకం గుర్తురావాలి. లేకపోతే ఎందుకింత కష్టపడటం, ఎవరికోసం ఇదంతా అనిపిస్తుంది. ప్రస్తుతం మనిద్దరం అలాంటి స్థితిలోనే ఉన్నాం. ఆగి మళ్ళీ అన్నాడు, కొంతకాలం మనం కేవలం స్నేహంగా ఉండటం, ఆ తర్వాత నా చేతుల్లోకి నీ చేతులు తీసుకుని నేను ఐ లవ్ యూ అనటం, ఆ పైన దగ్గరవటం, చివర్లో సారీ, పలానా కారణాల వల్ల మన వివాహం జరగదు అనటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా ప్రపోజ్ చేశాను. నా మనసులో మాట బయట పెట్టడం నిన్ను చులకన చేయటానికి కానీ, అవమానపరచటానికి కానీ కాదు. ఇష్టం లేకపోతే నో అనే హక్కు నీకెప్పుడు ఉంది, అర్థం చేసుకో. ఆమె మనసు కొద్దిగా తేలికైనట్టు అయింది. మునుపటంతటి దుఃఖము, ఉద్విగ్నత లేదు. నెమ్మదైన స్వరంతో స్పష్టంగా అన్నది, మనలాగా కష్టపడేవారు, ఒక ఆశయం కోసం ఒంటరిగానే జీవితం గడిపినవారు, వివేకానందుడి నుంచి తెరిస్సా వరకు చాలామంది ఉన్నారు. వారందరూ ఇలా కలిసి జీవించాలనుకోలేదే. ఇక ప్రోత్సాహం కోసం ఆపోజిట్ సెక్స్తో స్నేహం చేయలేదే అంది. స్నేహం, కలిసి అన్న పదాలు అతనిలాగే ఒత్తి పలుకుతూ. ఆ మాటలకి అతడేమీ బాధపడినట్లు కనపడలేదు. చిరునవ్వుతో కొనసాగించాడు. నేను పెద్దవాళ్ల గురించి చెప్పటం లేదు, మనలాంటి సామాన్యుల గురించి చెప్తున్నాను.
మారుతున్న చరిత్ర గురించి, ఆంథ్రోపాలజీ గురించి చెబుతున్నాను. అవుట్సోర్సింగు, రియల్ ఎస్టేటు వచ్చాక ధనం పెరిగింది, బంధం తగ్గింది. ఒకప్పుడు కొడుక్కి పరాయి ఊళ్ళో ఉద్యోగం అంటే వద్దనేవారు. ఇప్పుడు పిల్లల్ని పరాయి దేశంలో పర్మనెంట్గా వదిలేసుకోవటానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల ఒంటరితనం కన్నా పరాయి దేశంలో డబ్బు ఇచ్చే సౌఖ్యాన్నే కోరుకుంటున్నారు. మనం మాట్లాడుతున్న దానికి దీనికి ఏమిటి సంబంధం? అర్థం కానట్లు అడిగింది. నేను ఆంథ్రోపాలజీ గురించి చెప్తున్నాను. నేను అదే అడుగుతున్నాను, దానికి దీనికి ఏమిటి సంబంధం అని. పూర్వం వేటకెళ్ళిన మగవాడు కనీసం చీకటి పడగానే గుహకి తిరిగొచ్చేవాడు. ఇప్పుడు డబ్బు వేటలో మగవాడు కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు. అయితే డబ్బు డబ్బు అది తప్ప మరేమీ లేని స్థితి ఏర్పడుతోంది. బంధం తరిగి స్వార్థం పెరుగుతోంది. బంధం కూడా స్వార్థమే కదా. కర్తవ్యం కూడా కలిస్తే ఆ బంధం స్వార్థం అవటంలో తప్పులేదు. అర్థం కాలేదు అంది పరిమళ. ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదిస్తాడు, చాలు కదా. ఆ తర్వాత సంసారంతో కలిసి ఉండొచ్చు కదా, ప్రేమ పొందొచ్చు కదా, పిల్లల మంచి చెడ్డలు చూడొచ్చు కదా. అది కర్తవ్యం అంటే, అది ఆరోగ్యమైన బంధం. అలా చేయటం లేదా అని అడిగింది పరిమళ. అలా చేస్తే ఇంతమంది రాజకీయ నాయకుల పిల్లలు రౌడీలు ఎందుకు అవుతారు, హత్యలు ఎందుకు చేస్తారు? ఇంతమంది వ్యాపారవేత్తల కొడుకులు తప్పతాగి నిద్రపోతున్న వారి మీద కార్లు ఎందుకు ఎక్కిస్తారు? తండ్రులు తమ కర్తవ్యం సరిగ్గా నిర్వహించకపోవటం వల్లనే ఇలా జరుగుతుందని నా ఉద్దేశం. మళ్ళీ అదే ప్రశ్న, దీనికి మన టాపిక్కి సంబంధం ఏంటి? దానికే వస్తున్నాను. ఇంటి నుంచి దూరమైన మగపిల్లలు ఒక రకంగా మారితే తల్లిదండ్రుల ప్రేమ నుంచి దూరమైన ఆడపిల్లలు మరో రకంగా మారుతున్నారు. పూర్వకాలం ఆడపిల్ల చదువు పూర్తవగానే సంబంధాలు వెతికేవారు. పెళ్ళయ్యే వరకు గుండెల మీద కుంపటిలా భావించేవారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం వదిలేస్తున్నారు. వాళ్ళు వచ్చి నగరాల్లో ఉంటున్నారు. హాస్టల్స్లో ఒంటరితనం ఒకవైపు, తల్లిదండ్రుల మీద బెంగ మరొకవైపు, తోటి ఆడపిల్లలు తమ బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న థ్రిల్ గురించి చెప్పే కథలు ఇంకొక వైపు, ఉద్యోగం దొరకని ఫ్రస్ట్రేషన్ మరొక వైపు. ఈ అయోమయం వారిని కొత్త రకం స్నేహాల వైపు దారితీసేలా చేస్తోంది. ది వీక్ అన్న పత్రికా సర్వే ప్రకారం నగరంలో ఉండే అమ్మాయిల్లో 60% మందికి శీలం పట్ల పెద్ద నమ్మకం లేదు. దానికన్నా థ్రిల్లే ముఖ్యం అని వెల్లడించారు. ఖరీదైన సెల్ ఫోను, స్కూటరున్న బాయ్ ఫ్రెండు లేకపోవటం నామర్దాగా భావించే స్టేజ్లో ఉన్నారు. నేను చెప్పిన ఆంథ్రోపాలజీ అదే. దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఆ ఆడపిల్లలు ఆలోచించుకోవాలి. నీకెందుకు బాధ అంది పరిమళ. నేను బాధపడటం లేదు, నిన్ను కూడా అలాగే ఆలోచించమంటున్నాను. ఈసారి ఆశ్చర్యపోవటం పరిమళ వంతైంది. ఈ వాదన ఇటువైపు దారితీస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె అయోమయాన్ని అర్థం చేసుకున్నట్టు అతనే అన్నాడు. మంచి వయసుని మనం దాటిపోతున్నాం. మనం మన జీవితాల్లో స్థిరపడటానికి, నువ్వు నీ బాధ్యతలు పూర్తి చేయటానికి, మన ఇద్దరి లక్ష్యం నెరవేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకు మనిద్దరం ఒకే ఇంట్లో ఉండవచ్చు, ఆనందాన్ని షేర్ చేసుకోవచ్చు. నిన్ను చాలా సంతోషంగా ఉంచుతానని హామీ ఇస్తున్నాను. మనిల్లు మీ హాస్టల్ కన్నా నువ్వు ఏకాంతంగా చదువుకోవటానికి వీలైనన్ని వసతులతో సహా నిశ్చయంగా బాగుంటుంది. అందులో సందేహమేమీ లేదు. ఆల్ఫ్రెడ్ వయసుకి మించిన మెచ్యూరిటీ ఉన్నవాడు. మామూలు కుర్రవాళ్లలాగా తేలిక మాటలు అనటం, కోపం తెచ్చుకోవటం, అలగటం ఇలాంటివేమీ ఉండవు. డబ్బు సమస్య అసలు లేదు. జీవితాన్ని ఆనందించటం పర్ఫెక్ట్గా తెలుసు. అయినా ఇంతకీ నువ్వేం చెప్తున్నావు ఆల్ఫ్రెడ్? నీతో 4-5 ఏళ్ళు ఉండి ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు మరొకరిని వివాహం చేసుకోమంటావా అంది పరిమళ. ఇద్దరికీ ఇష్టమై బయటవారికి నష్టం లేనప్పుడు అందులో తప్పేముంది అన్నాడు. చుట్టూ ఉన్న మనుషులు, సమాజం విలువలు అంటూ ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా అతడు అడ్డుపడి, విలువలు అనేవి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నవి పరిమళ. చాలా కాలం క్రితమే మూలవైపు కిటికీ అని ఒక ఇంగ్లీష్ అనువాదం చదివాను. నేను చెప్పానే ఒక రచయిత గురించి, అతడు రాసిందే ఆ కథ కూడా అంటూ ఆ స్టోరీ అంతా చెప్పాడు పరిమళకి. అది విని పరిమళ, ఈ కథ ఇప్పుడు నాకెందుకు చెప్పినట్టు అంది. విలువలు అనేవి ఎవరికి వారు ఆపాదించుకోవలసినవి. ఆమెకెందుకో ఈ సంభాషణ చాలా చిరాగ్గా అనిపించింది. నువ్వు అంత గొప్పగా చెప్పిన ఆ రచయిత జీవితంలో బహుశా చాలా అసంతృప్తికి గురైనవాడు అయి ఉంటాడు. తన వితండవాదాల్ని, రాక్షసపు కోరికల్ని ఈ విధంగా రాసి మీలాంటి పాఠకుల మెప్పు పొంది ఉంటాడు కసిగా అంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అభావంగా అన్నాడు ఆల్ఫ్రెడ్. లేచి నిలబడి నేను వెళ్ళొస్తాను అంది. మంచిది అన్నాడతడు.
నువ్వు సరే అన్నా కాదన్నా మనం మాత్రం పూర్వంలాగే ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే ఇదంతా మనసులో పెట్టుకోకు. ఆమె నవ్వి సరే అంది. ఈలోపు అతనన్నాడు, నీకు రాబోయే మొగుడు 35 ఏళ్ళు పైబడిన వాడే అయి ఉంటాడు. అతడు అంతకాలం పరాయి స్త్రీతో పరిచయం లేనివాడై ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? ఆమె తల దించుకుంది. అతడు కొనసాగించాడు, ప్రస్తుతం 70% మంది అబ్బాయిలు 60% అమ్మాయిలు ఏదో రకంగా వివాహపూర్వ స్నేహాలున్నవారని సర్వేలో వెల్లడైంది కదా. ప్రతి వారు వివాహం చేసుకునేటప్పుడు తమ భార్య కానీ భర్త కానీ మిగతా 30-40% వారే అనుకుంటారు ఇది మన భవిష్యత్తు. నీ ఆంథ్రోపాలజీకి ఒక నమస్కారం. ప్లీజ్ ఇక ఈ టాపిక్ వదిలిపెట్టు, భరించలేకపోతున్నాను అన్నదామె. అతడు నవ్వి సరే వదిలేస్తున్నానులే, ఇదిగో తాళం చెవి అంటూ అందించాడు. ఆమె ఆశ్చర్యంగా ఇదేంటి అంది. ఈ ఇంటి డూప్లికేట్ తాళం అన్నాడు. ఆమె చప్పున తలెత్తి చూసింది. నీకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు. నీ హాస్టల్ వాతావరణం ఎంత దరిద్రంగా ఉంటుందో కూడా తెలుసు. అదిగో అది నీ గది. ఎవరూ డిస్టర్బ్ చేయరు. పని మనుషులు ఉంటారు. వంట బాగుంటుంది. నీకు కావలసినప్పుడల్లా ఇక్కడికి వచ్చి చదువుకో. ఇది మరొక రకమైన ట్రాప్ అనుకోకపోతే. చాచా అలాంటిదేమీ లేదు ఆల్ఫ్రెడ్. నీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటూ తాళం చెవి అందుకుంది. నీ అభిప్రాయం మారితే ఓకే, మారకపోయినా నీ గది నీకే ఉంటుంది. హాస్టల్ బోరు కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అతడి మాటలు పూర్తి అవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. అతడు వెళ్ళి తలుపు తీశాడు. బయట ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఇక్కడితో మన నవలకి ఒక బ్రేక్ ఇద్దామండి. మళ్ళీ వచ్చే భాగంలో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.